హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ. మనం ఈరోజైతే ఓయూలో బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసింది ఓయూలో బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే ఉందమ్మా. బిఎంఐ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈ ఇంజనీరింగ్లో మనకి ఆల్రెడీ సీట్స్ కొన్ని సీట్లు ఉన్నాయి, 40 సీట్లు ఉన్నాయి. ఈసారి వాటిని 40 సీట్లు ఉండే వాటిని 40 నుంచి 60కి అయితే పెంచడం జరిగింది బయోమెడికల్ ఇంజనీరింగ్ సీట్లు. సపోజ్ ఓయూలో బయోమెడికల్ సీట్ల సంఖ్య 60కి పెంపు. ఈనాడు ఉస్మాన్ ఇంజనీరింగ్ కళాశాల ఎవరైతే మనకి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఎంసెట్ ద్వారా కళాశాల ఇప్పటి వరకు బిఈ బయోమెడికల్ ఇంజనీరింగ్లో 40 సీట్లు ఉండగా ఈసారి వాటిని 60కి పెంచారు. 2 ఏళ్లలో క్రితము కేవలం 30 సీట్లు ఉండేవమ్మా. 30 సీట్లు ఉండేవి. 30 సీట్లని 30ని 60 చేశారు. అంటే 60 చేశారు. వీటిని ఏం చేశారు, నిరుడు 40కి పెంచారు. అందులో 30 సీట్లు ఉండేవి. ఎఫ్సెట్ ఇంజనీరింగ్ రాసిన ఎంపీసీ విద్యార్థులకు, మిగిలిన 10 సీట్లు ఏపీ సెట్ అగ్రికల్చర్లో ఉత్తీర్ణులైన వారికి ఈసారి 60 సీట్లలో కేటాయిస్తారు. అగ్రికల్చర్ దీన్ని ఏంటంటే ఎంసెట్ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి కేటాయిస్తారు అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి కూడా కేటాయిస్తారు. ఎఫ్సెట్ వాళ్ళకి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు శిరసాగం కేటాయిస్తామని ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం కౌన్సిలింగ్లో చూపిన 30 సీట్లు ఎంపీసీ విద్యార్థులు కేటాయించనున్నారు. బైపీసీ విద్యార్థుల నుంచి ఈ కోర్సు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సీట్లు పెంచినట్లు తెలిపారు. ఈ కోర్సు ఏడాదికి 50,000 ఫీజుగా ఎవరైతే బయోమెడికల్ ఇంజనీరింగ్ చేరాలనుకున్నారో ఎంసెట్ ఇంజనీరింగ్ పిల్లలు ఇక్కడ జారొచ్చమ్మా. బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదమ్మా, మనం హాస్పిటల్లో వాడే ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంటు, బయోమెడికల్ మన ఎక్స్రే మెషిన్స్ అవన్నీ మెయింటైన్ చేయటం, మరి వాటిని డెవలప్ చేయటం కానీ, దాని సాఫ్ట్వేర్ డెవలప్ చేయటం కానీ, తర్వాత ఎంఆర్ఐ మెషిన్స్, పీపుల్ షుడ్ వర్క్ అని ఎంఆర్ఐ మెషిన్స్, ఎక్స్రే మెషిన్స్, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంటు, క్యాథ్ ల్యాబ్స్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయమ్మా. అవన్నీ మనం మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు అందరూ మనకి 60 సీట్లు పెరిగినాయి. అంటే ఈ 30 సీట్లు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలింగ్లో పెట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. మిగతా 30 సీట్లు ఈసారి వాళ్ళకి వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ జరగలేదు కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇస్తారమ్మా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.